అందరికీ నమస్కారం. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈరోజు గ్యాస్ అందక తీవ్రమైనటువంటి సంక్షోభంలో సామాన్య ప్రజలు, గృహ వినియోగదారులు, అలాగే వాణిజ్య వినియోగదారులు, చిన్న చిన్న హోటళ్ళు, రెస్టారెంట్లు ఇవన్నీ పెట్టుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితి మనం చూస్తున్నాము. సగం గ్యాస్ కూడా సప్లై అవట్లేదు, అది కూడా ధర పెరిగింది, అది కూడా బ్లాక్ మార్కెట్లో జరుగుతూ ఉంది. ఈ పరిస్థితి కారణం ఏమిటి? ఇది పరిశీలించి దీనికి ఒక ప్రత్యామ్నాయం చూపించడానికి ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నాము. వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, అలాగే మేధావులు వాళ్ళందరూ కూడా ఆ రోజు 2007లో గ్యాస్ మన రాష్ట్రంలో ఉత్పత్తి అయిన సందర్భంలో పెద్ద ఎత్తున ఆ రోజు ఆందోళన జరిగింది. ఆ ఆందోళనలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా పెద్దలు కొంతమంది ఇక్కడ ఉన్నారు. వారందరికి కూడా మీకు స్వాగతం చెబుతూ ఈ తీర్మానం మీకు ఒకటి ఆల్రెడీ సర్క్యులేట్ చేశాము. ముఖ్యంగా అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లు శని ఉందని మనకు ఒక సామెత ఉంది. ఈ రాష్ట్రంలో మనకి బోలెడంత గ్యాస్ అవైలబుల్గా ఉంది. కృష్ణా గోదావరి బేసిన్లో D6లో మన రాష్ట్ర అవసరానికి కాదు, ఇంకా ఇంకో 4-5 రాష్ట్రాలకు అవసరాలకు కూడా ఇవ్వగలిగినంత గ్యాస్ అక్కడ ఉత్పత్తి అవుతున్నది. ONGC అద్దరంలో కొంత ఉత్పత్తి అవుతుంటే D6 బ్లాక్ మొత్తం 21,000 టన్నులు ప్రతిరోజు అక్కడ ఉత్పత్తి అవుతా ఉన్నది. మన రాష్ట్రానికి అవసరమైంది 4,000 టన్నులు. మిగతాదంతా కూడా దేశంలో జాతీయ సంపద కూడా దేశం అంతా ఇవ్వచ్చు. కానీ 2007లో ఆ రోజు ONGC, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వీళ్ళకి దక్కాల్సినటువంటి ఈ జాతీయ సంపదని, ఇది ముఖ్యమైనటువంటి వనరు, మన రాష్ట్రం యొక్క హక్కు. ఇది కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి గ్యాస్ ఆ రోజు ఒక అక్రమ పద్ధతుల్లో, తప్పుడు పద్ధతుల్లో రిలయన్స్ దానికి కేటాయించడం జరిగింది. దాని మీద తీవ్రమైనటువంటి అటు పార్లమెంట్లో, బయట, ఇక్కడ మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజు దాని మీద అభ్యంతరాలు చెప్పింది. అయినా సరే లెక్క చేయకుండా ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అంబానీకి, ఆ రిలయన్స్ కంపెనీ దీన్ని మొత్తం ఈ గ్యాస్ బేసిన్ అంతా కూడా వాళ్ళకి అప్పచెప్పేశారు. దీన్ని వ్యతిరేకించిన ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నాడు పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి గారు. ఆయన కూడా దీన్ని వ్యతిరేకించాడు. కేంద్ర మంత్రిగా ఉండి దీని అథారిటీ మినిస్టర్, చివరికి ఆయన్ని బలి చేశారు. ఆయన మంత్రిత్వ శాఖను కూడా ఆయన్ని మార్చేశారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా గట్టిగా ప్రతిఘటించారు. వాళ్ళని కూడా లొంగ తీసుకున్నారు. అంటే ఎంత పవర్ఫుల్ ఇదో అంబానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ విధానాలని నిర్దేశించడంలో, ఆ రోజు అంబానీ కావచ్చు, ఈ రోజు అదానీ కావచ్చు, అంబానీ అదానీలు మొత్తం మన రాష్ట్ర వనరులను కొల్లగొట్టి దోచుకొని పోవటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి సహకరిస్తున్నాయి. ఈరోజు మన గ్యాసు మన హక్కు అనేటువంటి నినాదంతో మన గ్యాస్ను మన రాష్ట్రానికి కేటాయిస్తే మనకి సంక్షోభం తప్పుతుంది. ఆ రోజు 2005-10 మధ్య రాష్ట్ర ఫైనాన్సెస్, కేంద్ర ఫైనాన్సెస్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనే దాని మీద వేసిన ఫైనాన్స్ కమిషన్, 12వ ఫైనాన్స్ కమిషన్ చాలా స్పష్టంగా మొత్తం ఈ ఆయిల్ ఉన్నటువంటి ప్రాంతం అంతా ల్యాండ్, వనరు, మినరల్స్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్రాల యొక్క హక్కు. కాబట్టి ఇప్పుడు కేజీ బేసిన్ D6లో ఉన్నటువంటి గ్యాస్ మీద ఆంధ్రప్రదేశ్కి హక్కు ఉంది. అందులో సగం వాళ్ళకి కేటాయించాలి అని చాలా స్పష్టంగా అది చెప్పేది. రాష్ట్రం ఒక హక్కుగానే, ఏదో మన రాష్ట్రం కాబట్టి వనరు అనే ఒక దయతో కాదు, అది జాతీయ సంపద, అందులో సందేహం లేదు. గ్యాస్, ఆయిల్ అంతా కూడా జాతీయ సంపద. కానీ జాతీయ సంపదలో మన రాష్ట్రానికి ప్రత్యేక హక్కు ఉంది. మనం కూడా జాతిలో భాగం, ఈ దేశంలో భాగం. ఇక్కడ ఏమి ఒక్క కేజీ గ్యాస్ కూడా మనకు కేటాయించకుండా పైప్ లైన్లు వేసి నేరుగా ఇక్కడి నుంచి మహారాష్ట్ర, గుజరాత్కి తరలించి అక్కడి నుంచి అన్ని రాష్ట్రాలకి, వివిధ దేశాలకు కూడా అమ్ముకొని కోట్లాది రూపాయల లాభాలు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. 2005లో ఈ అంబానీ, ధీరుభాయ్ అంబానీ మీద జీవిత చరిత్ర మీద ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు. అది మన భారతదేశంలో నిషేధించారు. అది కొంతకాలం ఆన్లైన్లో చక్కర్లు కొట్టింది, తర్వాత అది కూడా దొరకట్లేదు. దాంట్లో ధీరుభాయ్ అంబానీ, ఇప్పుడున్నట్టు ముఖేష్ అంబానీ ఫాదర్, ఆయన స్పష్టంగా చెప్పాడు ఈ జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారతదేశంలో పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ఆధిపత్యం సంపాదించడమే మా మొదటి లక్ష్యం. అజెండాలో ఫస్ట్ ఎజెండా ఏమిటిగా రిలయన్స్ కంపెనీ కంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ఆధిపత్యం సంపాదించడం, మేము కింగ్ కావాలి. దానికి అందుకని పుస్తకానికి కూడా ప్రిన్సెస్ అని పేరు పెట్టి దీనికి కింగ్ కావాలని చెప్పి ఆ రకమైనటువంటి, ఈరోజు ఆయిల్ మీద కదా, అనేక వనరుల మీద ఏ ఒక్క వనరు ఈరోజు మనకి ప్రజలకు కానీ, ప్రభుత్వాలకు కానీ, సమాజానికి కానీ ఈరోజు సంబంధం లేకుండా మొత్తం కార్పొరేట్ కంపెనీలు దోచుకుపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని ఎలాంటి ఒక సంక్షోభ సమయంలో అయినా సరే మనం దీని మీద దృష్టి పెట్టి మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుని మనం సాధించుకోవాలి. ప్రజల్ని దీని మీద అవేర్నెస్, వాళ్ళలో చైతన్యాన్ని పెంచాలి. ఎందుకంటే 20 ఏళ్లలో, 2007 తర్వాత దాదాపు 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్లలో ఇప్పుడు వచ్చిన తరానికి అసలు తెలియని కూడా తెలియదు. ఇక్కడ గ్యాస్ ఉంది, గ్యాస్ అంబానీ, రిలయన్స్ వాళ్ళు పట్టుకుపోతున్నారు, మనకి కొరత వచ్చిందని. మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి విశాఖపట్నం, విదేశాల నుంచి వచ్చే పోర్టు సెంటర్ విశాఖపట్నం వస్తే షిప్పుల ద్వారా అక్కడి నుంచి మళ్ళీ రాష్ట్రానికి కొంత వస్తుంది. బెంగళూరు
పోర్టు ద్వారా వచ్చింది, పైప్ లైన్ ద్వారా చర్లపల్లి హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ నుంచి మరలా మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పెట్టి అంత కూడా గ్యాస్ ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఇదే ఇక్కడ ఉన్నటువంటి మన గ్యాస్, మన న్యాచురల్ గ్యాస్ని మన పైప్ లైన్ ద్వారా కానీ ఇస్తే చాలా చౌకగా, ఇప్పుడు 900 రూపాయలు గవర్నమెంట్ ఫిక్స్ చేసి 900 చిల్లర అందరూ చెల్లిస్తా ఉన్నారు, లేదా ఫ్రీగా ఇస్తారో సబ్సిడీ ఇస్తే గవర్నమెంట్ మీద భారాలు పడుతుంది. ఆ రోజు 2007లో 100 రూపాయలకి ఇవ్వచ్చు అని లెక్కలేసి అందరూ స్పష్టంగా చెప్పారు గ్యాస్ను 100 రూపాయలకి ఇవ్వచ్చు అని. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేకపోతే ఇవన్నీ పెరిగినాయి అది ఇది అనుకున్నా కూడా అప్పుడు వేసిన లెక్కల్ని ఆధారం చేసుకున్న 130కి 300కి ఇవ్వచ్చు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం దీంట్లో వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వం వాటాలో కూడా రాష్ట్రానికి హక్కు ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్రం హక్కుని ఇవ్వట్లేదు. కాబట్టి 100% కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా రాలేదు. ఇటు రిలయన్స్ కేటాయించిన దాంట్లో మన రాష్ట్రానికి కేటాయించిన 50% రాలేదు. ఇది కానీ మనకు 50% కేటాయించి ఫైనాన్స్ కమిషన్ చేసినట్టుగా ప్రభుత్వానికి మనకు దాని మీద ఆధిపత్యం వస్తే మన వినియోగదారులకు గ్యాసు సంక్షోభం లేకుండా నిరంతరాయంగా చేయొచ్చు, చౌకగా చేయొచ్చు. అంతకన్నా మించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఈరోజు మన వనరులన్నీ అంబానీ కట్టబెట్టి ఈరోజు అంబానీ కాళ్ళు పట్టుకొని మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టని బతిలాడుకోవాల్సిన పరిస్థితి మనకు. ఆ డబ్బు మనకు ఆ ఓఎన్జీసీ గ్యాస్ అండ్ ఆయిల్ మీద మనకు ఆధిపత్యం ఉంటే ఆ వచ్చే ఆదాయాలతోనే మనం పెట్టుబడులు పెట్టవచ్చు. ఇప్పటికి చాలా ఎక్స్పాన్షన్ జరిగి ఉండేది కోస్తా తీరంలో. మరి మన వనరులన్నీ అంబానీ గొప్ప చెప్పేంటి, మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకొని వచ్చి పెట్టుబడులు పెట్టి మాకు ఉపాధి కల్పించని బతిలాడటం ఇంతకన్నా సిగ్గు చేయటనేటువంటి విషయం ఏమైనా ఉంది మన రాష్ట్రానికి? అందుకని ఈ అంశాలన్నిటి మీద మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పార్లమెంట్లో సిపిఎం సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు తపన్ సేను, ఆ రోజు CIT ప్రధాన కార్యదర్శి, ఆయన అనేక ఉత్తరాలు రాశాడు, ఆ కమిటీలో ఉండి తీవ్రంగా ప్రతిఘటించాడు. అలాగే ఇక్కడ మన ఇప్పుడు వేదిక మీద ఉన్నారు మధు గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, ఆయన కూడా ఉత్తరాలు రాశాడు. వీటన్నిటిని మా పార్టీ ఆ రోజు సిపిఎం దీన్ని పత్రాలు ప్రచురించింది. కాకుండా విడివిడిగా అనేక సంఘాలు 2007-8 మధ్య జన విజ్ఞాన వేదిక వాళ్ళు బుక్ వేసి రాష్ట్రం అంతా బస్సు యాత్ర పెట్టి ఈ గ్యాస్ మీద, ఈ కేజీ బేసిన్ మీద మన హక్కు కోసం ప్రజల్ని చైతన్యవంతం చేశారు. అలా ఇక్కడ చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన వాళ్ళ మిత్ర బృందం కొంత ప్రయత్నం ఆ రోజు ఒక కమిటీకి ఏర్పాటు చేశారు. కొల్ల రాజమోహన్ గారు వాళ్ళు ప్రయత్నం చేశారు. అట్లా అనేక మంది మేధావులు కూడా, పార్టీలుగానే కాకుండా మేధావులు సంఘాలు కూడా చాలా పెద్ద ఎత్తున చేసినా సరే ఏటిని కూడా లెక్క చేయకుండా ఏకపక్షంగా మనం మొత్తం కృష్ణా గోదావరి బేసిన్లోని గ్యాస్ మీద D6 బ్లాక్ పోనీ D6 బ్లాక్ అంతవరకే. అసలు $2.5 ఆ రోజు ఉన్నటువంటి డాలర్లో నిర్ణయించేది ఇది ఒక్కటే మన దేశంలో, రూపాయల్లో కాదు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ఇక్కడుండే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బట్టి కాదు, అంతర్జాతీయ మార్కెట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అక్కడ మార్కెట్లో ఉండేటువంటి ప్రైజెస్ ఆధారంగా వీళ్ళు నిర్ణయిస్తారు. $2.5కి ఇవ్వచ్చు ఆ రకంగా చూసుకున్నా. కానీ $4.5 పెట్టి అమ్ముకోవడానికి ఇతనికి అనుమతి. కొన్ని గవర్నమెంట్గా దానివల్ల ఆదాయం వస్తుందా? రాష్ట్ర ప్రభుత్వానికి తమిళ ఆదాయం రాదు, కేంద్రానికి కూడా నామినల్ ఆదాయం వస్తుంది. ఇష్టానుసారం రేట్లు పెంచుకొని దోపిడీ చేయడానికి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని పెంచేసి లాభాలు సంపాదించడానికి ఆ రోజు అనుమతి రిలయన్స్కి ఇచ్చారు. అంతేకాదు వాళ్ళ కేటాయించినటువంటి బ్లాక్లో అక్రమంగా ఆ రోజు ఢిల్లీ జర్నలిస్ట్కి ఒక ఆయన ఠాకూర్తా పరంజయ్ గుహ ఠాకూర్తా అని ఒక జర్నలిస్ట్ చాలా పరిశోధన చేసి ఒక పుస్తకం కూడా ప్రచురించాడు, ఇండియాస్ గ్యాస్ వార్. కింద నుంచి ఓఎన్జీసీ బ్లాక్లో నుంచి కూడా లాగేశాడు. అది పెనాల్టీ వేసి ఏముంది, పెనాల్టీ అది కట్టలేదు కూడా, దానివల్ల అప్పీల్ పోయారు. కానీ అసలు కింద నుంచి లాగేశారు. ఇచ్చిన బ్లాక్ కాకుండా అవతల బ్లాక్లో నుంచి దొంగతనం, మామూలు చిల్లర దొంగతనం చేసి పిక్ ప్యాకెటర్లకి పోలీస్ స్టేషన్కి పోయి తీసుకొని కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి రిమాండ్లో ఇప్పుడు చాలామంది రాజమండ్రి జైల్లో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఖైదీలు, విచారణకు నోచుకొని ఖైదీలు. కానీ ఇది దేశ సంపదను దోపిడీ చేసేటువంటి పెద్ద దొంగతనం, ద్రోహం. ఇలాంటి వాళ్ళకి మాత్రం ఎలాంటి శిక్ష లేదు అక్కడ రాజమార్గం. కాబట్టి మన గ్యాస్ మీద మనకే అధికారం ఉండాలి. ఈ గ్యాస్లో సగం రాష్ట్రానికి కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గ్యాస్కు వాళ్ళకున్న దాంట్లో సగం మన రాష్ట్రానికి ఉచితంగా ఇవ్వాలి. చేస్తే మనం ఇప్పుడు 3 సిలిండర్లు కాదు 5 సిలిండర్లు ఇవ్వచ్చు ఇంటికి. కమర్షియల్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వచ్చు. దాని మీద ఆదాయం వస్తుంది, అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరు కాళ్ళు పట్టుకొని పెట్టుబడులు పెట్టండి అని చెప్పి అంబానీ ఆదాయాన్ని కాళ్ళు పట్టుకొని బతిలాడాల్సిన అవసరం లేదు. రాష్ట్రం అడ్వాన్స్ కావడానికి అభివృద్ధి అని రోజు అభివృద్ధి గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు మన వనరులు మాత్రం ఇతరులకు దోచిపెట్టేస్తుంటే కళ్ళు మూసుకొని చూస్తూ మేము అభివృద్ధి చేస్తామంటే ఎక్కడ చేస్తారు అభివృద్ధి? మన వనరులు మనకు లేకుండా ఈ గ్యాస్ను అభివృద్ధి చేసుకునే మన రాష్ట్రానికి ఏమొస్తుంది? ఏంటి ఇదేనా అభివృద్ధి? ఈ వనరులన్నీ రిలయన్స్ గొప్ప చెప్పేసి రాష్ట్రానికి ఒక పైసా ఆదాయం లేకుండా చేసుకోవడానికి అభివృద్ధి. పోనీ ఆ రోజు ఏం చెప్పారు? 1,50,000 కోట్లు పెట్టుబడి అవుతుంది, 50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చని బ్రహ్మాండం ఇప్పుడు ప్రకటిస్తున్నట్టు. అప్పుడు కూడా లక్షలే పెట్టుబడులు, కోట్లు ఉద్యోగాలు. 50,000 ఉద్యోగాల్లో ఎన్ని ఇచ్చారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని గురించి మాట్లాడే రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి. ఆ రోజు కన్స్ట్రక్షన్ వీటన్నిటిలో కూడా 10-12 వేల మందికి మాత్రమే వచ్చింది.
అప్పటి నుంచి ఇప్పుడు పర్మనెంట్గా పనిచేసేవాళ్ళు 3,500-4,000 మధ్య ఉన్నారు ఈ గ్యాస్ దానిలో. పోనీ ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుంది అక్కడ? ఆడ పొల్యూషను, అక్కడ ఏమాత్రం అభివృద్ధి లేదు. గ్రామాలు నేను కూడా స్వయంగా తిరిగాను, ఆ ఊళ్ళన్నీ కూడా రైతులు అల్లాడిపోతున్నారు. రిలయన్స్ వాళ్ళకి నీళ్లు అవసరం అయితే కాలువలో నీళ్లు ముందు వాళ్ళకి మళ్ళీ ఇస్తారు, పంట పొలాలకు ఎవరు. రోడ్డు మీద కూర్చొని ఆందోళన చేస్తే కానీ నీళ్లు వదలలేదు. ఆ రోజు రాష్ట్ర మంత్రి, ఇరిగేషన్ మంత్రి రామనాయుడు గారిని కూడా నేను మాట్లాడి అప్పటికప్పుడు చెబితే అధికారులను పంపించి లైన్ మీద కూర్చోబెడితే నీళ్లు వచ్చినాయి. అప్పటిదాకా రిలయన్స్కి పోతున్నాయి నీళ్లు. రైతులు నీళ్లు రావు, పొల్యూషను, జబ్బులు, ఉపాధి లేదు, అభివృద్ధి లేదు. ఏం సాధించినట్టు వాళ్ళకి ఇచ్చి? కాబట్టి అదే మన ఓఎన్జీసీ కింద రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంటే, ఇప్పుడు గుజరాత్ కార్పొరేషన్ గవర్నమెంట్ కింద ఉంది కదా ఆయిల్ కార్పొరేషన్, మన రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఆ రోజు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ పెట్టుకుంటాం మేము గ్యాస్ కార్పొరేషన్ అని అంటే కేంద్రం అనుమతి ఇవ్వలేదు. గ్యాస్ కార్పొరేషన్ మనం పెట్టుకుంటే ఈ వనరుల మీద మనకు ఆధిపత్యం వస్తుంది, రాష్ట్ర అభివృద్ధి తోడ్పడుతుంది. అటు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ రిలయన్స్ D6ని పూర్తిగా మన రాష్ట్ర పరిధిలో తీసుకోవాలి, సగం వనరులు మనకు కేటాయించాలి. దానికి తిరస్కరిస్తే అవసరమైతే జాతీయం చేయాలని కూడా మనం డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ కంపెనీలు జాతీయం, ఒకప్పుడు ప్రైవేటీకరణ చేయడం నినాదం. ఇప్పుడు మనం హైదరాబాద్లో చూస్తున్నాం, పెద్ద మెట్రో L&T కంపెనీ, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కార్పొరేట్ కంపెనీ. ప్రైవేట్ ఢిల్లీలో గవర్నమెంట్ నిర్వహిస్తుంది మెట్రో, హైదరాబాదు మెట్రో ప్రైవేట్ వాళ్ళకి. ఇప్పుడు L&T చేతులు ఎత్తేసింది, నడపలేనండి, నష్టాలు వస్తుంది, నడపలేనండి. ఇప్పుడు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. ఫస్ట్ టైం అంత పెద్ద యూనిట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ అంటే మళ్ళీ తిరిగి నేషనలైజేషన్కి వస్తుంది. ఇప్పుడు ఆ ప్రైవేట్ వాళ్ళందరూ ఎయిర్లైన్స్లో, ఈ కమ్యూనికేషన్లో, ట్రాన్స్పోర్ట్లో, అన్నింటిలో. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చూసాం, బస్సులు 6 నెలల్లో 3 యాక్సిడెంట్లు, 100 మంది, అనేక మంది కుప్పలు బూడిదైపోతున్నారు. 10 మంది, 20 మంది, 30 మంది బూడిదైపోతున్నారు. ప్రైవేట్ వాళ్ళ మీద ఏ నిఘా ఉండదు, ఏ తనిఖీ ఉండదు, వాళ్ళ ఇష్టం. ఎవరైనా నడుపుతారు, లైసెన్స్లో నడుపుతారు, అతి స్పీడ్లో నడిపేస్తారు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆర్టీసీ ఏమో నష్టాలు వస్తాయి. అంటే ఇవన్నీ చూసినప్పుడు మళ్ళా తిరిగి ప్రభుత్వ రంగాన్ని బలపరుచుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఇప్పుడు పరిణామాలు ముందుకు తోసుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన వనరుల మీద మన హక్కు సాధించుకోవటం, లేదా జాతీయం చేయటం, ఈ నినాదాలు కొత్త తరంలోకి తీసుకుపోయి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువతరాన్ని కూడా చైతన్యవంతం చేసుకొని మన హక్కులు సాధించుకోవటానికి ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ తీర్మానాన్ని మీ ముందు ప్రతిపాదిస్తున్నాను.